అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ మైనార్టీ సెల్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇక్కడ మీరు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేయడానికి రావడం జరిగింది. ఎలక్షన్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, క్యాంపెయినింగ్ ఎలా నడుస్తుంది కొద్దిగా చెప్పండి. నేను పెద్దపల్లి జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్. నా పేరు అక్బర్ అలీ. నాకు కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్గా ఇచ్చారు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లోపల. మా అబ్జర్వేషన్లో ఏంటంటే క్యాంపెయినింగ్ చాలా బాగా నడుస్తుంది. ఓటర్స్ మంచిగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ప్రతి కాడ చెప్తా ఉన్నాడు నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి, నవీన్ యాదవ్కే మేము గెలిపించుకుంటాం, అందరికీ సాయం చేస్తాడు, ప్రతి ఒక్కరికి అండగా ఉంటాడు, ఒక అన్నగా తమ్మునిగా కొడుకుగా ఉంటాడు, ఈ ప్రాంతం లోపల అనేక సమస్యలు పరిష్కారం చేసిండు కాబట్టి ఆయననే గెలిపించుకుందాం. మేము చదువుకున్న వ్యక్తి కాబట్టి అభివృద్ధి ఆయనతోనే సాధ్యమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ 3 సంవత్సరాలు తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని చాలా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటిది వారి యొక్క కాన్సెప్ట్ ఉన్నది. ఎందుకంటే అక్కడ యువతకు అడగడం జరిగింది, మాతోని మంచిగా కలిసిమెలిసి ఉంటాడు, చాలా మంచిగా ఉంటాడు, ఏ సహాయం ఉన్నా చేస్తాడు, హాస్పిటల్ సంబంధించిందే కానివ్వండి, యువకులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే కానివ్వండి, పేదవాళ్ళకు ఏదైనా పెళ్ళిళ్ళైనా ఏదైనా జబ్బు వచ్చినా వాళ్ళకు ఆర్థిక సాయం కానీ వారు చేయడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఒక బీసీ క్యాండిడేటు, ఉన్నత చదువు చదివిన క్యాండిడేటు కాబట్టి ఆయనని గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది ఆలోచన ఓటర్స్ ఉన్నది. సార్, ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి కొన్ని సర్వేలు బయటపడ్డాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని కొద్దిగా జనాల్లో టాక్. దాని పట్ల మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలుస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోదు. ఎందుకు ఓడిపోయేది అంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో పేద ప్రజలకు చాలా సేవ చేసి తెల్ల రేషన్ కార్డ్స్ ఇచ్చిర్రు, సన్న బియ్యం ఇస్తుండ్రు, పేదవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు, చాలా హ్యాపీగా వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. తర్వాత ఆడవాళ్లకు బస్ ఫ్రీ ఉన్నది, 500కే గ్యాస్ ఇస్తూ ఉన్నారు, ఇంద్రమ్మ గృహాలు ఇస్తూ ఉన్నారు, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఉన్నది, 70,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అనేక ఐటీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉన్నది, యువకులకు ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి మేము ఈ యొక్క వ్యక్తిని గెలిపించుకుంటే ఈ యొక్క ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పాలన ఉంది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి ఉద్యోగాలు లేవు, తెల్ల రేషన్ కార్డ్స్ లేవు, బియ్యం లేవు. మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ ప్రాంతం చూస్తే చాలా అధ్వానంగా ఉన్నది. రోడ్ల పరిస్థితి ఇట్లా ఉన్నది, డ్రైనేజ్ పరిస్థితి ఇట్లా ఉన్నది, లైటింగ్ సిస్టమ్ లేదు, నాలా వస్తూ ఉంది, వాటర్ వచ్చినప్పుడు వాటర్ వస్తూ ఉంది, మాకు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఓటర్లు మేము పోతే రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ ఒక అభిప్రాయాన్ని తెలుపుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఓపెన్గా చెప్తా ఉన్నారు, మేము నవీన్ యాదవ్ ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి. అంటే సార్, ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ఏమంటారు అంటే, ఈ సిట్టింగ్ సీటు మేమే గెలవబోతున్నాము, గతంలో 10 ఏళ్ళు మంచి అభివృద్ధి చేసినాము, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని కొంతమంది అంటారు. ఇప్పుడు ఆ 15 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో మీరే గెలుస్తూ ఉన్నారు. మరి మీరు గెలుస్తూ ఉంటే ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఎందుకు అభివృద్ధి ఇప్పటివరకు చేయలేదు? ఎందుకు ఆ ప్రాంతం అంతా వెనుకబడి ఉంది? జూబ్లీ హిల్స్ అంటే మేము ఎంతో పెద్ద ప్రాంతం అనుకున్నాం, ఎంతో బాగుంటుంది అనుకున్నాం మేము. కానీ ఈ ప్రాంతం చూసేసరికి ప్రతి కాడ సమస్య, అభివృద్ధి లేదు. 15 సంవత్సరాల నుండి ఇక్కడ చాలామంది చెప్తా ఉన్నారు, మేము ఎప్పటికి ఓటేసి గెలిపిస్తూ ఉన్నాం, ఈసారి చేస్తారు అని చెప్పి 2 సార్లు వాళ్ళ అధికారంలో ఉన్నారు, అయినా పట్టించుకోలేదు ఈ ప్రాంతానికి. కాబట్టి మేము ఎట్లా ఓటేస్తాం? వాళ్ళు ఏం అభివృద్ధి చేసిందని చెప్పి ఓటేస్తాం? ఒక్కటన్నా చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేదలు సంతోషంగా ఉన్నారు, ప్రజాపాలన నడుస్తూ ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అవుతూ ఉన్నాయి. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ యాదవ్ గారి చేతి గుర్తుకు ఓటేసి మేము నవీన్ యాదవ్ గారికి గెలిపించుకుంటాం, భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.
నవీన్ యాదవే మా ప్రాంతానికి అభివృద్ధి చేయగలుగుతాడు, చేస్తూ ఉన్నాడు. ఆయన సొంత డబ్బులు పెట్టి కూడా అనేక సందర్భాల లోపల ఇక్కడ కొన్ని పనులు చేసిండు అని చెప్పి ఓటర్లు చెప్పడం జరుగుతూ ఉన్నది. సార్ ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, దాని పట్ల మీరు ఏం చెప్తారు? ఆ పనులు ఎలక్షన్లో ఓటర్ను డిస్టర్బ్ చేయడానికి, ఓటర్లకు అయోమయానికి గురి చేయడానికి ఆ ఒక ఆరోపణలు చేయడం జరుగుతోంది. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. ఆ ఆరోపణలు నిజమైన ఆరోపణలు కావు, అనవసరమైన ఎలక్షన్కు సంబంధించిన ఆరోపణలు అవి. ఇదండి ఈయన చెప్తున్నటువంటి మాటలు. నిజంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తాడని చెప్తున్నాడు. థ్యాంక్ యూ.